F-35 ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. వేగంలో దీన్ని కొట్టే యుద్ధ విమానమే లేదు. శత్రు దేశ రాడార్లు దీని ఉనికిని కూడా కనిపెట్టలేవు. కళ్ళు మూసి తెరిచేలోపు శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసి పారేస్తుంది. ఇప్పటివరకు అమెరికా ఇచ్చిన బిల్డప్లే ఇవన్నీ కూడా. మరి ఈ బిల్డప్లు చూసే F-35 భారత్కు విక్రయిస్తామని మోడీ సమక్షంలో ట్రంప్ ప్రకటించడంతో తెగ సంబరపడిపోయారు. కానీ ఈ యుద్ధ విమానం అసలు సత్తా ఏంటో ఇరాన్ వార్లో తేలిపోయింది. ఒక సాధారణ మిసైల్తోనే F-35 పై దాడి చేసింది ఇరాన్. ఈ దాడిని అమెరికా కూడా కన్ఫర్మ్ చేసింది. దీంతో మరోసారి F-35 చర్చనీయాంశంగా మారింది. ఇంతకు అమెరికా మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ను ఇరాన్ ఇంత ఈజీగా ఎలా టార్గెట్ చేయగలిగింది? ఇరాన్ దాడిని గుర్తించడంలో F-35 ఎక్కడ ఫెయిల్ అయింది? లెట్స్ వాచ్. అగ్రరాజ్యానికే బిగ్ షాక్. F-35 ఫైటర్ జెట్ పై ఇరాన్ దాడి. పవర్ఫుల్ ఫైటర్ పై ఇరాన్ ఇంత ఈజీగా ఎలా దాడి చేసింది? ఇరాన్ దాడిని గుర్తించడంలో F-35 ఎందుకు విఫలమైంది? Billions of dollars were also paving the way to ultimately provide India with the F-35 stealth fighters. 2025 ఫిబ్రవరిలో మోడీ సమక్షంలోనే ట్రంప్ చేసిన ప్రకటన ఇది. తమ దేశంలోనే అత్యంత శక్తివంతమైన F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయిస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటన అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లు కావాలని భారత్ ఒక్కసారి కూడా అడగలేదు. పైగా తమ యుద్ధ విమానాలను అమెరికా అంత ఈజీగా ఎవరికీ విక్రయించదు. అన్నింటికి మించి రష్యా నుంచి S-400లు కొనుగోలు చేసిన దేశాలకు F-35 ఫైటర్లు విక్రయించిన హిస్టరీనే లేదు. అందుకే టర్కీ సైతం F-35 ఫైటర్ జెట్ల కోసం S-400ను వదిలించుకోవాలని చూస్తోంది. పాకిస్తాన్తో ఆల్రెడీ చర్చలు ప్రారంభించింది కూడా. అలాంటప్పుడు భారత్కు మాత్రం F-35 ఫైటర్లను ఎలా విక్రయిస్తారంటున్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ విషయంలో మోడీ సర్కార్ కూడా వెంటనే రియాక్ట్ కాలేదు. ట్రంప్ ఇస్తానగానే మహద్భాగ్యం అంటూ ముందుకెళ్లలేదు. ఎందుకంటే F-35 ఫైటర్ సత్తా ఏంటో భారత్కు చాలా బాగా తెలుసు. ఇరాన్తో యుద్ధంలో ఆ నమ్మకమే నిజమైంది. F-35 పై ఇరాన్ మిస్సైల్స్తో దాడి చేసింది. జస్ట్ 6 సెకండ్ల ఈ వీడియోలో దాడికి గురైంది అమెరికా మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ గా చెప్పే F-35 యుద్ధ విమానమే. ప్రస్తుత యుద్ధంలో అమెరికన్ వాయుసేనను ముప్పతిప్పలు పెడుతున్న ఇరాన్ మార్చి 19న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ పై దాడి చేసింది. తెల్లవారుజామున 2:50 గంటలకు సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని IRGC వెల్లడించింది. ఈ సందర్భంగా సదరు యుద్ధ విమానం కూలిపోయే అవకాశాలే చాలా ఎక్కువని, కానీ దాడి తర్వాత దానికి ఏం జరిగిందనే విషయం తమకు తెలియదని ప్రకటించింది. ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఇక ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ డ్రోన్లను సైతం 125కు పైగా కూల్చామని చెప్పింది. ఈ వివరాలను IRGC తమ అధికారిక వెబ్సైట్ వేదికగా రిలీజ్ చేసింది. మరోవైపు ఇరాన్ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అంగీకరించారు. తమ F-35 జెట్ ఒకటి మిడిల్ ఈస్ట్ లోని ఓ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని వెల్లడించారు. అయితే యుద్ధ విమానంతో పాటు పైలట్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సైన్యం ఉపరితలం నుంచి గగనంతరం దిశగా వరుస మిసైళ్లను సంధించాకే F-35 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ F-35 వంటి శక్తివంతమైన యుద్ధ విమానాన్ని ఇరాన్ ఇంత ఈజీగా ఎలా టార్గెట్ చేయగలిగింది? F-35ను ఎలా టార్గెట్ చేశారనే దానిపై ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ రక్షణ నిపుణులు ఇరాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 358 క్షిపణిని వాడి ఉండొచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇది ఓ రకమైన లోయిటరింగ్ డ్రోన్ క్షిపణి. ఇది గాలిలో ఉండి లక్ష్యాన్ని వెతికి మరీ కొడుతుంది. F-35 రాడాలకు చెక్కకుండా తప్పించుకోగలదు. కానీ అది విడుదల చేసే వేడిని గుర్తించే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో దీనిని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధంలో అమెరికా వాయుసేనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అమెరికా 16 యుద్ధ విమానాలను కోల్పోయింది. కొన్నింటిని ఇరాన్ కూల్చేస్తే మరికొన్నింటికి సాంకేతిక పొరపాట్లు కారణమయ్యాయి. కువైట్ లో ఫ్రెండ్లీ ఫైరింగ్ లో ఏకంగా 3 F-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. గత వారమే ఇరాక్లోని పశ్చిమ ప్రాంతంలో KC-135 స్టార్టో ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 6 అమెరికన్ సిబ్బంది చనిపోయారు. అయితే ట్యాంకర్ విమానం ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పటికీ గుర్తించలేకపోయారు. కానీ F-35 పై జరిగిన దాడి మాత్రం ప్రపంచంలోనే తొలిసారి. ఇది అమెరికాకు చాలా పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి అమెరికా పవర్ఫుల్ గా చెప్పుకునే ఈ యుద్ధ విమానంపై చాలా అనుమానాలున్నాయి. యుద్ధంలో దెబ్బతినడం ఇదే తొలిసారైన సాంకేతిక సమస్యల కారణంగా గతంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 2025 జూన్ 14న హిందూ మహాసముద్రంలో సైనిక విన్యాసాల్లో భాగంగా గాల్లోకి ఎగిరిన F-35 ఫైటర్ అనుకోని పరిస్థితుల్లో భారత్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. చిన్న టెక్నికల్ సమస్యని త్వరలోనే షార్ట్అవుట్ చేసి విమానం లండన్ వెళ్లిపోతుందని చెప్పారు. కానీ 5 వారాల పాటు ఈ విమానం కేరళలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ తర్వాత జూలై 30న కాలిఫోర్నియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్ లెమూర్ సమీపంలో F-35 ఫైటర్ జెట్ కూలిపోయింది. శిక్షణలో భాగంగా ప్రయాణిస్తున్న ఈ విమానం సాంకేతిక కారణాల వల్ల ఫ్రెస్నో నగరానికి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పడిపోయింది. పైలట్ క్షేమంగా విమానం నుండి ఎజెక్ట్ అయ్యారు. 2025లో చోటు చేసుకున్న రెండవ F-35 ప్రమాదం అది. 2024లోనూ శిక్షణ మిషన్ సమయంలో F-35 ఫైటర్ కూలిపోయింది. ఓవరాల్ గా 2006లో తొలి విమానం ఎగిరినప్పటి నుండి ఈ యుద్ధ విమానాలు 29 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. అందుకే వీటిని క్రాష్ క్వీన్ గా కూడా పిలుస్తారు. F-35లో 7 అత్యంత కీలక సమస్యలున్నాయి. కాక్పిట్ లో స్పీకర్ల సమస్యతో పాటు సూపర్సోనిక్ వేగంతో వెళ్లే సమయంలో ఎయిర్ ఫ్రేమ్ స్టెల్త్ కోటింగ్ దెబ్బతింటున్నాయి. హెల్మెట్ డిస్ప్లే సమస్యలు ఉన్నాయి. F-35 స్పేర్ పార్ట్స్ కొరత వేధిస్తోంది. ఒక్కసారి వాటిలో సమస్య వస్తే రోజుల తరబడి పక్కన పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా F-35A విమానాలు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దీని స్టెల్త్ సామర్థ్యం పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే F-35 భారత గగనతలంలోకి చొరబడ్డ వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రేడార్లు గుర్తించే F-35 ఫైటర్ జెట్ల ప్రత్యేకతే స్టెల్త్ సామర్థ్యం. ఈ సామర్థ్యం కారణంగా ఏ దేశ గగనతలంలోకి ఈ యుద్ధ విమానం వెళ్లినా రాడార్లు గుర్తించలేవు. కానీ భారత రేడార్లు ఈ యుద్ధ విమానాన్ని గుర్తించే. ఇక్కడే F-35 ఫెయిల్ అయింది. నిజానికి విమానంలో హైడ్రాలిక్ సమస్యలు, తూపు కారణంగానే స్టెల్త్ సామర్థ్యం కోల్పోతున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. F-35 ను ఫెయిల్డ్ ప్రోగ్రామ్ గా కొందరు విమర్శిస్తారు. దీన్ని కొంటే డబ్బు వృధా చేయడం తప్ప ఒరిగేదేమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. అందుకే భారత్ వీటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడలేదు. తాజా ఇరాన్ దాడితో భారతే కాదు ప్రపంచంలో ఏ దేశమూ ఈ ఫైటర్ జెట్ ను కొనే ధైర్యం చెయ్యదు.